తాజా 30 ఒక్కోసారి అనూహ్య సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వరంగల్లో టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిర్వహించిన సభ కారణంగా ఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసం జరిగింది. టీఆర్ఎస్ సభ కోసం ఖమ్మం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. బుధవారం అమావాస్య అని సెలవిచ్చారు. గురువారం టీఆర్ఎస్ సభ కారణంగా సెలవిచ్చారు. ఫలితంగా శుక్రవారం ఒక్కరోజే 2 లక్షల బస్తాలకు పైగా మిర్చి మార్కెట్కు వచ్చింది. దీంతో వ్యాపారులు ధరను సగానికి సగం తగ్గించారు. కొద్ది రోజుల కిందటి వరకు క్వింటాల్కు 5-6 వేల రూపాయల దాకా పలికింది. క్వింటాల్కు 2,500 రూపాయలు మాత్రమే ఇస్తామని వ్యాపారులు చెప్పడంతో అన్నదాత గుండె మండిపోయింది. మార్కెట్ ఆఫీసుపై దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సీలింగ్ ఉన్న ఫ్యాన్లను కూడా వదిలిపెట్టలేదు. రైతన్నల ఆవేదనను, ఆవేశాన్ని గుర్తించి భద్రతను పెంచాల్సిన ప్రభుత్వం సరైన అంచనా వేయలేకపోయింది. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేసీఆర్ సర్కార్ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఈ ఘటన స్పష్టంగా చెప్తోంది. అయినా వరంగల్లో సభ ఉంటే ఖమ్మంలో మార్కెట్ యార్డుకు సెలవు ఇవ్వడం ఏమిటి? పైగా అమావాస్య పేరు చెప్పి కూడా మార్కెట్కు సెలవిస్తారా? అసలే మిర్చి విపరీతంగా మార్కెట్కు వస్తున్నప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి మార్కెట్కు వరుసగా సెలవులు ఇచ్చారు. దాని ఫలితమై ఇది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.